హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఎగ్జాంపుల్స్తో సహా నేర్చుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. మంచి చేసుకోవడం లేదా ఎదుటి వాళ్ళ ప్రేమను పొందడానికి ప్రయత్నించడం, దీనిని ఇంగ్లీష్లో వూ అంటారు. WOO వూ. వూ V1, వుడ్ V2, V3 కూడా వుడ్. దీన్ని ఎలా ఉపయోగించాలో కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. అతను అందమైన గులాబీలు ఇచ్చి ఆమె ప్రేమను సంపాదించడానికి ప్రయత్నించాడు. సో కొంతమంది అబ్బాయిలు అందమైన పూలు ఇచ్చి అమ్మాయిలకి ప్రపోజ్ చేస్తుంటారు కదా. హీ వూడ్ హర్ విత్ బ్యూటిఫుల్ రోజెస్. హీ వూడ్ హర్ విత్ బ్యూటిఫుల్ రోజెస్. ఆమె కాలేజ్ రోజుల్లో చాలామంది అబ్బాయిలు ఆమె ప్రేమను సంపాదించడానికి ప్రయత్నించేవారు. She was wooed by many boys in her college days. She was wooed by many boys in her college days. ఆమె చాక్లెట్స్ ఇచ్చి పిల్లల్ని మంచి చేసుకుంది. She wooed children by giving chocolates. She wooed children by giving chocolates. లేదా ఇలా కూడా చెప్పచ్చు. She wooed children with chocolates. తాయెత్తు లేదా రక్ష. కొంతమంది హెల్త్ బాగోకపోయినా లేదంటే దిష్టి తగలకుండా ఈ తాయెత్తును వేసుకుంటూ ఉంటారు కదా. ఆమ్యులెట్ లేదా టాలిస్మన్ అంటే తాయెత్తు అని అర్థం. ఈ ఆమ్యులెట్ని సెంటెన్స్ ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఆమెకి దిష్టి తగిలిందని తాయెత్తు వేసుకుంది. షీ గాట్ అన్ ఈవిల్ ఐ సో షీ వోర్ అన్ ఆమ్యులెట్. షీ గాట్ అన్ ఈవిల్ ఐ సో షీ వోర్ అన్ ఆమ్యులెట్. ఈవిల్ ఐ అంటే దిష్టి. ఆమెకి జ్వరం వచ్చిందని తాయెత్తు వేసుకోమన్నారు. కొంతమందికి జ్వరం వచ్చి తగ్గకపోతుంటే తాయెత్తు వేసుకోండి జ్వరం తగ్గిపోతుంది అని చెప్తూ ఉంటారు కదా. షీ వాజ్ ఆస్క్డ్ టు వేర్ అన్ ఆమ్యులెట్ ఫర్ ఫీవర్. షీ వాజ్ ఆస్క్డ్ టు వేర్ అన్ ఆమ్యులెట్ ఫర్ ఫీవర్. లేదా ఇలా కూడా చెప్పచ్చు. షీ గాట్ ఫీవర్ సో షీ వాజ్ ఆస్క్డ్ టు వేర్ అన్ ఆమ్యులెట్. దిష్టి తగలకుండా తాయెత్తు వేసుకో. వేర్ అన్ ఆమ్యులెట్ టు నాట్ టు గెట్ అన్ ఈవిల్ ఐ. వేర్ అన్ ఆమ్యులెట్ టు నాట్ టు గెట్ అన్ ఈవిల్ ఐ. లేదా ఇలా కూడా చెప్పచ్చు. వేర్ అన్ ఆమ్యులెట్ టు వర్డ్ ఆఫ్ అన్ ఈవిల్ ఐ. వేర్ అన్ ఆమ్యులెట్ టు వర్డ్ ఆఫ్ అన్ ఈవిల్ ఐ. వర్డ్ ఆఫ్ అంటే పారద్రోలడం, స్థిమితం లేకుండా ఉండడం, అంటే మెంటల్గా కానీ లేదా ఎమోషనల్గా కానీ బ్యాలెన్స్ లేకుండా ఉండడం. దీనిని ఇంగ్లీష్లో అన్బ్యాలెన్స్డ్ అంటారు. ఇది ఒక యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే గుణము లేదా స్థితిని తెలియచేస్తుంది. ఇది ఎలా ఉపయోగించాలో కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. అతను చనిపోయాక ఆమె స్థిమితం లేకుండా తయారైంది. షీ బికేమ్ అన్బ్యాలెన్స్డ్ ఆఫ్టర్ హిస్ డెత్. షీ బికేమ్ అన్బ్యాలెన్స్డ్ ఆఫ్టర్ హిస్ డెత్. కుటుంబ సమస్యల కారణంగా అతను స్థిమితం లేకుండా తయారయ్యాడు. డ్యూ టు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ హీ బికేమ్ అన్బ్యాలెన్స్డ్. డ్యూ టు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ హీ బికేమ్ అన్బ్యాలెన్స్డ్. బెదిరించడం అంటే థ్రెటన్. థ్రెటన్ V1, థ్రెటన్ V2, V3 కూడా థ్రెటన్డే. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. అతను వాళ్ళని ప్రతి దానికి బెదిరిస్తాడు. హీ థ్రెటన్స్ దెమ్ ఫర్ ఎవ్రీథింగ్. హీ థ్రెటన్స్ దెమ్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు బెదిరిస్తే నేను భయపడిపోతాను అనుకుంటున్నారా? డూ యూ థింక్ ఐ విల్ బి స్కేర్డ్ ఇఫ్ యూ థ్రెటన్ మీ? డూ యూ థింక్ ఐ విల్ బి స్కేర్డ్ ఇఫ్ యూ థ్రెటన్ మీ? వాళ్ళు అతన్ని డబ్బులు ఇవ్వమని బెదిరించారు. దే థ్రెటన్డ్ హిమ్ టు గివ్ మనీ. దే థ్రెటన్డ్ హిమ్ టు గివ్ మనీ. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. Please post your valuable comments in the comment section. Thanks for watching and see you in the next video.